భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలతో ఇటు హైదరాబాద్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా టపాసులు కాల్చడం నిషేధిస్తూ సిపి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లోని బహిరంగ ప్రదేశాల్లో టపాసులు పేల్చడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఫంక్షన్స్ లో కూడా టపాసులు కాల్చడం నిషేధించారు. ఈ ఆదేశాలు పాటించకపోతే చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని సిపి సివి ఆనంద్ హెచ్చరించారు. సరిహద్దులో ఉద్రిక్తతల వేళ టపాసుల శబ్దాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే అవకాశం ఉన్నందున నిషేధం విధిస్తున్నట్టుగా ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ లో ఇటు అలర్ట్ అయ్యారు పోలీసులు. హైదరాబాద్ లో ఇక నుండి టపాసులు కాల్చడం నిషేధం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఎటువంటి పండుగలు చేసుకుంటున్నా, ఇటు ఫంక్షన్స్ చేసుకుంటున్నా కూడా టపాసులు కాల్చవద్దు అంటూ సిపి సివి ఆనంద్ హెచ్చరికలు జారీ చేశారు. ఎలా చూడాలంటారు? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు, యుద్ధ వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను, అన్ని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో బహిరంగ ప్రదేశాల్లో కావచ్చు, కొన్ని ఈవెంట్స్లో కావచ్చు, ఇటు పబ్లిక్ ఉండే ఏరియాల్లో కావచ్చు బాణాసంచా పైన, ఫైర్ క్రాకర్స్ పైన నిషేధం విధించారు. ఖచ్చితంగా వాటిని పేల్చవద్దు అంటూ కూడా ఆదేశాలు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ జారీ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ బాణాసంచా పేలుస్తున్న సందర్భంలో ఇప్పటికే భారత్ పాక్ సరిహద్దుల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇప్పటికే పాక్ మిసైల్స్ దాడులు కొనసాగించడం, కాల్పులు చేస్తున్న సందర్భంలో ఇటు ప్రధాన నగరాలను కూడా పాక్ టార్గెట్ చేసిందన్న అంశాలు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్తో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలపైన కూడా దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ బాణాసంచా పేలిస్తే ప్రజలు మరింత భయాందోళనకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నగర వ్యాప్తంగా జంట నగర హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బాణాసంచా పైన నిషేధం విధిస్తూ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఈ నిషేధం అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ నిషేధం పట్ల కూడా ఫైర్ క్రాకేజ్ షాప్స్ కూడా కొన్ని గైడ్ లైన్స్ కూడా హైదరాబాద్ పోలీసులు సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రజలు, ఎందుకంటే జనరల్గా హైదరాబాద్లో భారీ ఈవెంట్స్లో కావచ్చు, కొన్ని పెళ్లిళ్ళు కావచ్చు, మిగతా ఇతర కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున బాణాసంచా షార్ట్స్ తరాలో భారీ శబ్దాలు చేసే ఫైర్ క్రాకర్స్ని వినియోగిస్తుంటారు, వాటిని పేలుస్తుంటారు. సో అవి పేలుస్తున్న సందర్భంలో సామాన్య ప్రజలు భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే భారత్ పాక్ సరిహద్దుల్లో కూడా ఆ రాష్ట్రాల్లో కూడా కొన్ని ఇప్పటికే పేలులు సంభవిస్తున్న నేపథ్యంలో ఈ బాణాసంచా పేలిస్తే ప్రజలు దాడులు జరిగాయని కావచ్చు, ఇతర అంశాల్లో కూడా వారు భయాందోళనకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎవరైనా కూడా ఈ పెళ్లులకు బాణాసంచా ఫైర్ క్రాకర్ పేలిసే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్లో కంటోన్మెంట్ ఏరియాస్తో పాటుగా పబ్లిక్ ఉండేటువంటి ఏరియాల్లో కూడా ఈ నిబంధనలు మరింత కఠినతరంగా అమలు చేస్తామని చెప్పి హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తత నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజల భద్రత నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా చెప్పారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూడా, ఎందుకంటే భారత్ పాక్ సరిహద్దులు ఇప్పటికే రోజు రోజుకు ఉద్రిక్తత పరిస్థితులు, యుద్ధ వాతావరణం పెరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని కీలక నగరాలను, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కీలక నగరాలను పాక్ వైమానిక దాడులు జరిగే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కూడా ఇప్పటికే కేంద్రం అన్ని రాష్ట్రాలను, అన్ని ప్రధాన నగరాలను కూడా అలర్ట్ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు పూర్తిగా హైదరాబాద్ నగరంలో భద్రతను కట్టిదిద్దడం చేయడంతో పాటు ప్రజల భద్రత దృష్ట్యా మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ ఫైర్ క్రాకర్స్ నిషేధం విధించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను కూడా నమ్మవద్దు. ఇప్పటికే హైదరాబాద్లో పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేశామని చెప్పి కూడా హైదరాబాద్ పోలీసులు ప్రజలకు కూడా ఒక సందేశాన్ని, ప్రకటనను విడుదల చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సర్తాజ్, అయితే సాగర్, దీనికి సంబంధించి ఇటు హైదరాబాద్ ప్రజలు ఏమంటున్నారు? ఎందుకంటే జనరలీ ఎటువంటి ఈవెంట్స్ ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా కూడా బాణాసంచా ఎక్కువ కాలుస్తూ ఉంటారు. సో హైదరాబాద్ ప్రజలు అసలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఇక ఈ ఆర్డర్ ఎప్పటి నుండి అమల్లోకి రాబోతోంది? నిన్న సాయంత్రం హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా
ఈ ఆదేశాలు జారీ చేశారు. ఫైర్ ఆఫీస్ తదుపరి ఆదేశాలు నిన్న సాయంత్రం నుంచి కూడా వెంటనే ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. ఈ బాణసంచాపై నిదేశం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా అమల్లో ఉంటుందని చెప్పారు. ఎందుకంటే మనం చూస్తున్నాం నిన్న మొన్న అర్ధరాత్రుల్లో కూడా ఇటు పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ దాడులు చేస్తున్న నేపథ్యం ప్రజలు పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్నారు. బ్లాక్అవుట్ కూడా నిర్వహిస్తున్నారు. పూర్తిగా లైట్లు ఆర్పేసి కూడా చీకటిమయం చేస్తూ ఈ దాడులను ఎదుర్కొంటూ ఇటు భద్రతా బలగాలు కూడా తిప్పికొడుతున్న పరిస్థితి. అయితే దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రధాన నగరాలను కూడా ఇటు టార్గెట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే కేంద్ర ఆదేశాల మేరకు కూడా హైదరాబాద్ పోలీసులు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రజలు ఎందుకంటే ఏదైనా టపాసులు జనరల్గా హైదరాబాద్లో భారీ ఈవెంట్స్లో కూడా భారీ షాట్స్ కావచ్చు, బాణాసంచాకు సంబంధించినటువంటి కొన్ని స్పెషల్ ఈవెంట్స్లో కూడా వీటిని పేలుస్తూ ఉంటారు. సో ఆ సందర్భంలో ప్రజలు మరింత ఏమైనా దాడులు జరిగాయన్న భయాందోళనకు గురయ్యే అవకాశం ఉన్న, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రజలు కూడా జనరల్గా ఇలాంటి పేలులు సంభవించినప్పుడు కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి వీటిని నిషేధించాలన్న అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి అభద్రతా భావం ఉండొద్దన్న అన్న సూచనలు కూడా ఇటు హైదరాబాద్ పోలీసులు చెప్పారు. ప్రజలు కూడా ఇదే అంశాన్ని కూడా చెప్పిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఎవరైనా నిబంధనలను అతిక్రమించి బాణాసంచా పేలిస్తే మాత్రం వాటిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సర్తాజ్ సాగర్, ఫైనల్లీ ఇటువంటి ప్రెసెంట్ బాణాసంచా మీద అయితే ఆంక్షలు విధించారు. సో ఇటువంటి ఆంక్షలు ఇంకేమైనా వచ్చే అవకాశం ఉంది అనుకోవాలా? ఎస్ సార్, ఖచ్చితంగా. ఎందుకంటే మనం చూసాం తాజాగా ఇటు అంటే ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంతో పాటు దేశవ్యాప్తంగా కొన్ని ప్రధాన నగరాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు, ఎందుకంటే యుద్ధ వాతావరణం రోజు రోజుకి ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలోనే హైదరాబాద్తో పాటుగా మరికొన్ని నగరాలు కూడా టార్గెట్గా చేసుకుని దాడులు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి, ఒకవేళ ఎలాంటి దాడులు జరిగిన సందర్భంలో కూడా ఎలా వ్యవహరించాలి, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు ఎలా వెళ్ళాలి అన్న అంశాలపైన కూడా హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎలాంటి ప్రమాదాలు జరిగిన వెంటనే కూడా ప్రజలు అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అంశాలను కూడా ఆ మాక్ డ్రిల్లో పూర్తిగా ప్రజలకు సూచించిన పరిస్థితి. సో అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే అవకాశం ఉంటే కూడా హైదరాబాద్ పోలీసులు ప్రజల భద్రత దృష్ట్యా మరికొన్ని కీలక నిర్ణయాలు, మరికొన్ని కీలక సూచనలు ప్రజలకు చేసే అవకాశం ఉంది. మరికొన్ని నిషేధాజ్ఞలు కూడా ఇప్పటికే బాణాసంచా పైన తీసుకున్న పరిస్థితి, మరికొన్ని నిషేధాజ్ఞలు కూడా హైదరాబాద్ పోలీసులు ప్రజల భద్రత దృష్ట్యా తీసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్.